సరే, మీ ప్రశ్న ఏంటి మొదలు పెట్టండి. హరే కృష్ణ. మామూలుగా మనకి మీరు చెప్పడం ఒకటే జన్మ, ఈ జన్మలోనే మనం ఏం చేసినా చేయాలి, ఈ జన్మలోనే సాధించాలి అంటారు. మరి కర్మ సిద్ధాంతం జన్మ ఉందని, కర్మ సిద్ధాంతంలో ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామ కర్మ అని 3 కర్మలు ఉన్నాయనేసి మన భగవద్గీత చెప్తుంది. అయితే దానిని 3 కర్మలు ఉన్నప్పుడు మరి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కి దీనికి ఎలా సరిపోలుస్తాం? ఓకే, మంచిది. సరే చూద్దాం. ఇప్పుడు మనకి ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు ఉన్నాయి. మంచిది. అదే ఇండోనేషియాలో పుట్టిన వాడికి ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ఈ కర్మలు లేవా? పోనీ అమెరికాలో పుట్టిన వాడికి మరి వాళ్ళకి తెలియదే, ఉండాలి. వాళ్ళకి తెలియదుగా మరి. పాయింట్ అది విందా? సరే, భారతీయులు మనకు మాత్రమే ఉందా 140 కోట్ల మందికే? మరి మిగిలిన 650 కోట్ల మంది పరిస్థితి ఏంటి? మరి ఎవరికి ఆగామి కర్మలు, సంచిత కర్మలు ఇవేం తెలియదే అంటే, ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి ఉందన్నమాట. మీరు చెప్పదలుచుకుంది, మీరు అడగదలుచుకున్న సరైన ప్రశ్న ఏంటంటే, మనకి జన్మలు ఉన్నాయా, ఒకే జన్మ, పునర్జన్మలు ఉన్నాయని మీరు అంటున్నారు, అదే కదా? మనకున్నది ఒకే జన్మ. ఇక్కడ ప్రశ్న ఇంకోటి ఉంటుంది. అలాగైతే ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టే మనం నెక్స్ట్ జన్మ ఎత్తుకుంటామండి అని మీరు అడుగుతారు, అవునా? మంచిది. మరి ఈ జన్మ ఎత్తాలంటే ముందు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. మొదటి జన్మకు ముందు ఏ జన్మ ఉంది? ఈ జన్మ ఎత్తాలంటే మొదటి జన్మ ఎత్తాడండి. మొదటి జన్మ ఎత్తాలంటే అంతకు ముందు జన్మ ఏదో ఒకటి ఉండాలిగా, మీరు చెప్పినట్టే. మరంటే మరి అది ఫేకే కదా. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మీరేమన్నారు, ఈ జన్మ తాలూకా ఇప్పుడు నన్ను అందరూ అంటారు, సార్ మీకున్న ఈ జ్ఞానానికి, తెలివితేటలకి, మీరు చెప్పే వీటికి, మీరు చెప్పే మాటలకి పూర్వజన్మ చేసుకుని సుకృతం అండి అన్నారు. బాగుంది. మరి నా ఫస్ట్ జన్మ అంటూ ఒకటి ఎడితే, మరి ఆ ఫస్ట్ జన్మకి పూర్వజన్మ ఏంటి? అప్పుడు నేనేం చేసుకున్నాను పుణ్యం పాపము? అది మేబీ మనకి నాలెడ్జ్ లేకపోవచ్చు కదా సార్, మనకు తెలియకపోవచ్చు కదా. మొదలు ఒకటి ఉందా? మొదలు ఒకటి ఉండాలి కదా. ఆ మొదల కన్నా ముందు ఏదో ఒకటి ఉండాలని మీరే చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అసలు మొదలు స్టార్ట్ అయింది, అంతకు ముందు ఏదో ఒకటి లేదు కదా. అర్థమైంది మీకు? మొదలంటూ ఒకటి మొదలైంది మేడం. మరి ఆ మొదలైనప్పుడు జన్మ ఎత్తుకున్నాం మనం, మొదలైంది జన్మ ఎత్తుకున్నాం. మరి జన్మ ఎత్తామంటే అంతకు ముందు ఏదో కర్మ సిద్ధాంతం ఉండాలని మీరే చెప్తున్నారు కదా. మరి మొదటికి కర్మ సిద్ధాంతం ఎలా ఉంటది? మొదటికి అయితే మరి భగవద్గీతలో చెప్పింది రాంగ్ సార్. మరి భగవద్గీతలో చెప్పింది రాంగ్ రైట్ అనే విషయం పక్కన పెడతాం, మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చూద్దాం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేనికోసం చెప్పాడు? ఆత్మ కోసం చెప్పాడా, మనసు కోసం చెప్పాడా? మన మనసుకే సార్. ఆత్మకి ఏది అంటది కదా. ప్రశ్న అయిపోయింది, ప్రశ్న ఆన్సర్ అయిపోయింది. మన ఆత్మ గురించి ఆయన చెప్పాడు. ఏమన్నాడు? ఉద్ధరే ఆత్మానం, ఎవడ ఆత్మను ఆడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు. మనసు గురించి చెప్పలా. ఆత్మ వేరు, మనసు వేరు. జాగ్రత్తగా వినండి. ఆత్మ అంటే ఎప్పటికీ ఎల్లప్పటికీ చెరగనిది. మీలో ఉన్నది, నాలో ఉన్నది, రమణ మహర్షిలో ఉన్నది, పిల్లిలో ఉన్నది, ఎలకలో ఉన్నది, అన్నిటిలో ఉన్నది ఒకటే. దాని గురించి ఆయన చెప్పాడు గాని, అది జన్మనెత్తుకుంటూ వస్తుందని చెప్పాడు గాని, మీ బుర్ర జన్మనెత్తుకుంటూ వస్తుందని చెప్పలా. మనసు అంటే అర్థం ఏమిటి? మనసు అంటే ఏమిటి? నా ఆలోచన పరంపర. ఎగ్జాక్ట్లీ. ఆలోచనలు, ఎమోషన్స్ సమూహం మనసు. నాకు బుర్ర మీద ఎవడో కొట్టాడు, బుర్ర పోయింది. బుర్ర పోతే నేను ఏ మతం అంటే నేను ఏ మతం చెప్తాను? మా అమ్మ నాన్న ఎవరని చెప్తాను? ఆయన చెప్పింది మీ మనసు గురించి. అది మీ మనసు లేకపోతే మీరు కలెక్టర్ అయితే ఏంటి, కలెక్టర్ కాకపోతే ఏంటి? కిందటి జన్మలో, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, కిందటి జన్మలో నేను చచ్చిపోయాను. కిందటి జన్మలో నా కూతురు ఐశ్వర్యరాయ్. ఇప్పుడు వెళ్ళి ఐశ్వర్యరాయ్, నేను మీ నాన్నమ్మ ఒక 100 కోట్లు ఇమ్మంటే ఇస్తుందండి? నిజమైన ఐశ్వర్యరాయ్కి నిజంగా నేను నాన్న అయినా ఆ బంధం తెగిపోయింది, అయిపోయింది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, జన్మలు లేవు. మన ఆత్మకి జన్మలు, ఆత్మ అంతా ఒకటే కదా. మరి జన్మలు ఎత్తుకోవడం ఏంటి? జాగ్రత్తగా చూడండి. సముద్రంలోంచి మనకి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఒక అద్భుతమైన చెప్తారు, వేదంలో కూడా ఉంటది. మట్టిని తీసి కొండ చేస్తాం, మట్టి వేరు కొండ వేరు కాదు. మట్టి పగిలిపోయాక, కొండ పగిలిపోయాక మళ్ళీ తీసుకెళ్ళి మట్టిలోనే కలిసిపోతుంది. పూర్తిగా అదే. అలాగే నీ ఆత్మ లోపల నుంచి, ప్రకృతి నుంచి వచ్చింది, మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది.
అంతేగాని దీనికి అవును. జన్మ శరీరం కర్మలు అనేది పంచభూత సంయుతం. శరీరం అవును అనేది పంచభూత సంయుతం. కాబట్టి అంతే పంచభూతాల్లో కలుస్తుంది. అది కలుస్తుంది మన శరీరం. మన శరీరానికొచ్చింది మన మనస్సు. మన అంతే. ఆలోచన ఆళ్ళని కంట్రోల్ చేసుకుంటేనే మనం ముక్తి అంటాం మరి. మోక్షం అంటాం. అవును ఆ మోక్షం అంటే మోక్షం ఏమిటి? దేనికొస్తుంది అప్పుడు మరి? మోక్షం మీ అప్పుడు ఆలోచనలకు వస్తుంది, మీ బుర్రకు వస్తుంది, మీ బుద్ధికి ఆలోచనలు. వస్తుంది, మీ జ్ఞానానికి హ్మ్. వస్తుంది. జాగ్రత్తగా వినండి. అప్పుడే పుట్టిన పిల్లడు మోక్షం గురించి ఆలోచిస్తాడా? లేదు. మరి ఇంకేంటి, అయిపోయింది కదా. మనకెందుకు మోక్షం కావాలి? మన బుర్రని మనం చెడగొట్టుకున్నాం, రకరకాల ఇబ్బందికరమైన హ్మ్. ఆలోచనలతో నాశనం చేసేసుకున్నాం. ఆలోచన. ఈ ఆలోచనతో హ్మ్. నాశనం చేసేసుకుని మనం ఒడ్డున పడాలనుకుంటున్నాం. ఆ ఒడ్డున పడేయడమే మోక్షం. సింపుల్ గా పడ్డాలంటే నూనెలో మునిగిపోయిన చీమ బయట పడాలనుకుంటుంది, మనం ఒక తమలపాకుతో తీసి బయట పడేసాం. ఆ తమలపాకే మోక్షం. మోహ క్షయమే మోక్షం. అర్థమైందండి? అర్థమైంది. అర్థమైంది సార్. ఈ అర్థమైంది. ఈ క్వశ్చన్ మరి క్లియర్ అయితే చెప్పండి. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ అయితే ఓకే. అదే సార్. అంటే కర్మ సిద్ధాంతంలో మరి అది చెప్తారు కదా! జన్మ జన్మలకి నువ్వు చేసిన మరి ప్రారబ్ధ, సంచిత, ఆగామ కర్మలు మరి అవెందుకు సార్? ఆ కర్మ సిద్ధాంతంలో ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఏ ఆగామ కర్మ అని ఎందుకు చెప్పారు? ఏమీ లేవు. అంటే అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్మ సిద్ధాంతం అనేది అక్కడ రాంగ్ అవుతుందా? రాంగ్ అవుతుందని కాదు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నాడంటే నువ్వు ఏ పని చేసినా ఆ పనికి ఒక లెక్క ఉంటుందిరా సుబ్బారావు. నువ్వు ఒకడికి అన్నం పెట్టావంటే లెక్క ఉంది, నువ్వు ఒకరిని ఏడిపించావంటే ఒక లెక్క ఉంది, నువ్వు ఒకరిని తొక్కావంటే ఒక లెక్క ఉంది. వీటిని అవును. తీసుకున్నాం కాబట్టి వీటికి అనుగుణంగా వెళ్ళు అని చెప్పడానికి వాళ్ళు చెప్పారు. మనం జన్మ జన్మలుగా మనం దాన్ని వర్ణించుకున్నాం. ఓకే. అంతేగాని ఆ కర్మలు ఒకవేళ నిజంగా కర్మలే ఉన్నాయండి. వాల్మీకి ఇంతవరకు బోయేవాడేనా? అంటే జంతు ఆ! మాంసం తిని పక్షుల్ని చంపేవాడేనా? హ్మ్. మరి అంత ఉన్న ఆయనకి మొత్తం ఒక్కసారి రుణమాఫీ చేసినట్టు, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేసినట్టు మొత్తం తీసేసి అద్భుత శక్తి ఇచ్చాడా? వాల్మీకి అయ్యాడా? అవును. ఇంతవరకు తిన్నాడు ఎవడు? అవును. పొలాల్లో తిరిగేవాడేనా? అడవుల్లో తిరిగి పంది మాంసం తినేవాడేనా? శివుడికి హ్మ్. కన్ను ఇవ్వగానే తిన్నడు ఏమయ్యాడు? భక్త కన్నప్ప అయ్యాడు. మొత్తం మార్చేశాడా? భక్త కన్నప్పయ్య. మీకు కన్నప్పగా. కూడా ఈ కర్మలు గిర్మలు ఇవన్నీ కూడా ఒక్కసారి మీ మనసు శుద్ధీకరించబడిన తర్వాత అన్ని తొలగించబడతాయి. హ్మ్. సింపుల్ గా చెప్పాలంటే రోజు తాగుబోతూ భర్త ఉన్నాడు, తాగుతాడు. ఆవిడ దగ్గరికి వచ్చి రేపు నుంచి మారిపోయానే, ఒక్కసారి నమ్మేనండి అంటే నమ్ముద్దా నమ్మదా? చచ్చినట్టు నమ్ముద్ది. అయిపోయింది. మనం కూడా మనం ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి మన మనసుని దేవుడి దగ్గరికి అర్పించగలిగితే మొత్తం రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, రైతు రుణమాఫీ అయిపోయి మళ్ళీ మనం పూర్ణ శుద్ధులం అవుతాం. హ్మ్. ఇంతే. దానికోసమే చెప్పారు కానీ మన మనసే లేనప్పుడు ఆగామి కర్మలు ఏం చేస్తాయి, పూర్వ కర్మలు ఏం చేస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పూర్వ జన్మలో నేను ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఇప్పుడు నేను నా ఏలూరు కలెక్టరేట్లోకి వెళ్ళి నేను పూర్వ జన్మలో ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఊరుకుంటాడండి? ఒప్పుకోరు సార్. సార్ మరైతే కర్మ సిద్ధాంతం అలా కాదు అని అనుకున్నప్పుడు అలా ఆత్మ నిశ్చలమైంది. దానికి ఎలాంటి ఏ పాప పుణ్యాలు అంటవు. అంటావు. దానికేమీ అయిపోయింది. లేదు. ఆత్మ ఒకటే. అవును. సో, అలాంటప్పుడు ఒక మనిషి కుంటివాడిగా, ఒక మనిషి గుడ్డివాడిగా, లేదంటే ఇంకొకడు అమాయకంగా, లేదంటే ఇంకొకడు ఒకలాగా, ఒకడు చాలా తెలివైన వాళ్ళగా, అవునండి. మరి వాళ్ళెందుకు అలా పుడుతున్నారు వాళ్ళ సార్? తల్లిదండ్రులు. ఇప్పుడు మా నాన్నగారు తెలుపుగా ఉన్నారు, నేను తెల్లగా పుట్టాను. హ్మ్. మా అమ్మ జుట్టు బొచ్చుడు హ్మ్. ఉంది, అందుకని నాకు బోల్డంత బొచ్చు ఉంది. మా నాన్నకి హ్మ్. బోల్డంత తెలివితేటలు, నాకు తెలివితేటలు వచ్చాయి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను నీ గ్రౌండ్ లో పుడతానండి? పుట్టారు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు నీగ్రో వాళ్ళు కాదు. పోనీ నేను బ్రిటిష్ వాళ్ళలో పుడతానండి? ఆ! మా అమ్మ నాన్న కాదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మా అమ్మ మా నాన్న ఎవరో ఫుల్ గా తినేసి డయాబెటిక్ తెచ్చేసుకున్నారు. పుట్టే కణానికి కూడా ఆ! డయాబెటిక్ ఉంది కదా. ఓకే. ఇంకొక విషయం ఉంది, యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? మరి యాక్సిడెంట్లు పొరపాట్ల వల్ల జరుగుతాయి. ప్రతిదీ దేవుడి మీద తోసేయడం ఏంటి? అంటే దేవుడికి ఇంకా యాక్సిడెంట్లు ఎక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఆయన ఎవరైనా యాక్సిడెంట్లు ఎప్పుడు జరుగుతున్నాయి, రోడ్డు డివైడర్లు ఏంటి? మనం జరిగే తప్పితాలు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయడమే. ఇంకా మీకు దేవుడి మీద నమ్మకుంటే మనం ఏం చేయాలి తెలుసా? రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ లో కాలిపోతే మనిషి పోవాల్సిన చోట కాలిపోయి ఆపాడు అని నమ్మగలగాలి. మనం అది నమ్మం. నేను ఇంత దేవుడిని పూజిస్తాను, నా కాలిపోయింది, నేను వేరే మతంలో మారిపోతాను అంటే వీడికి మతం మారడం మీద ఆసక్తి ఉంది కానీ దేవుడిని అంగీకరించడం మీద. నిజమైన దేవుడు ఏం చేత మనం అంగీకరిస్తాం? అవునా కదా? ఇప్పుడు మన నాన్న మనం ఏమనుకుంటాం, చిన్నప్పుడు స్కూల్లో పడేస్తున్నాడు, స్కూల్లో మేడం నన్ను హోంవర్క్ చెప్పితే కొడుతుందని తిట్టుకుంటాం. పెద్దకి ఏమనుకుంటాం, నన్ను స్కూల్లో చదివించాడు కాబట్టి ఇంత ప్రయోజకుడు అనుకుంటాం. మరి చిన్నప్పుడు నన్ను క్రికెట్ ఆడుకుంటే ఆడుకోనివ్వలేదు, స్కూల్కి పంపిణీ తిట్టుకున్నావా లేదా? అవును. ఎగ్జాక్ట్లీ అంతే.
కారు గుద్దితే మనిషే పోవలసిన మనల్ని కాలు పోగొట్టి వదిలేశాడు. ఇది ఎందుకు ఆలోచించాం? అంతేగాని ఏమి అవును. పూర్వజన్మాలు ముందు జన్మాలు ఏమీ లేవు. ఈ జన్మలోనే జాగ్రత్తగా వినండి. ఈ జన్మలో మీరు ఏం చేశారో ఇప్పుడే అనుభవిస్తారు. నెక్స్ట్ జన్మకి ఏమీ లేదు. ఒకవేళ నెక్స్ట్ జన్మే ఉందనుకోండి, మీరు బ్రాహ్మిన్స్ కాబట్టి మీరు తినరు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎన్ని రొయ్యలు తినుంటాను? అన్ని రోజులు నా మీద పగ తీర్చుకోవాలా? లేదా ఎన్ని చేపలు తినుంటాను? సముద్రంలో ఒక తల్లి చేప పిల్ల చేపకు మాంసం పెట్టడానికి రోడ్డు మీదకి వచ్చి అది నీటిలోకి వచ్చి ఏవో తినొద్దాము ఎర్రలు అనుకుంటే ఎర్ర పట్టేసి తీసుకొస్తే ఆ బొచ్చుని నేను వండుకొని ఫ్రై చేసుకొని వేపుకొని దేవుకొని కాల్చుకొని తిన్నాను. మరి పిల్ల చేప కడుపు మాడి చచ్చిపోయింది కదా, ఆ పాపం నాకు తగలాలి కదా. లేకపోతే ఇది దెయ్యమై అరే దిక్కుమాలోడా నువ్వు నన్ను తినడం వల్ల నేను అయిపోయి నిన్ను చంపుతాను, దానికి ఆత్మ లేదా? దేవుడు ఒకటి మనిషికే చెప్పాడా? భగవద్గీత అప్పుడు అంత ఎందుకండి, భగవద్గీత ఎలా మొదలైంది? కుక్కతో మొదలై మహాభారతం కుక్కతో మొదలై కుక్కతోనే ముగిసింది. ధర్మరాజు లాస్ట్ లో ధర్మరాజు కుక్కే మిగిలేదు, అర్జునుడు మిగలేదు, లకుడు సహదేవుడు ద్రౌపది మిగలేదు, కృష్ణుడు కూడా మిగలేదు. ఏం మిగిలింది? కుక్కే మిగిలింది. మొదట ఎలా మొదలైంది మహాభారతం? కుక్కతో మొదలైంది. అంటే ప్రతి జంతువుకు కూడా సమానమైన హక్కు ఉంది. మరి నేను చేపను తిన్నాను, మరి చేపలను మర్డర్ చేయట్లేదే, చేపలను దయటి వచ్చి దెయ్యంలో పెట్టట్లేదే. అవును. అయిపోయింది, అంతటితో ఆగిపోయింది. మనం ఏంటంటే ఇప్పుడు ఒక ముళ్ళు ముసులు దగ్గరికి వెళ్ళారు, దేవుడు నాకు కాలు పోయింది, దేవుడు తప్పు చేశాడంటే పూర్వ జన్మలో నువ్వు వేరే కాలు తీసావు అందుకే నీ కాలు తీసాడంటే ఆహా పూర్వ జన్మలో తప్పు చేశాడు మనం శాంతింపజేస్తుంది. ఈ ఈ జవాబులన్నీ మీ మనసును పడుకోబెట్టడానికే. సార్ మరి అలా అనుకుంటే ఇప్పుడు భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో చెప్తారు, శ్రేయో స్వధర్మ విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వాన్ ఆప్నోతి కిల్బిషం. నీ స్వధర్మాన్ని నువ్వు పాటించు, పరధర్మం ఆ నిమిషానికి నీకు అది మంచిగా తోచినా సరే, ఆ స్వధర్మం నీకు కష్టం అనిపించినా సరే స్వధర్మాన్నే పాటించు అని అక్కడ చెప్పారు. మరి అంటే ఇప్పుడు రాజు యొక్క స్వధర్మం యుద్ధం చేయడం అక్కడ అర్జునుడికి అందుకని చెప్పారు. అలాగే ఒక్కొక్కరికి వ్యవసాయం చేసే వాళ్ళ యొక్క వాళ్ళ ధర్మం అక్కడ వ్యవసాయం చేయడం అనేసే వైశ్యుల ధర్మం. అలాగే శూద్ర ధర్మం అన్నారు, శూద్రులకి తన అక్కడ అంటే సేవ అనేది శూద్రుడి ధర్మం. సో అక్కడ మన ధర్మం అని చెప్పారు కదా. అలాగే ఇప్పుడు వేటాడడం అనేది వేట చెయ్యాలనేది ఒక రాజు ధర్మం. అలా మీరు మళ్ళీ కులాన్ని మిగతా వాళ్ళగా జడ్జి చేశారు. నేను జడ్జి చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే మన అందరినీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు సిజిఐ ప్రొటెస్ట్లు అవి జరుగుతున్నప్పుడు ఏమంటారంటే మమ్మల్ని తప్పు చేశారు అనిచారు. ఎవడనిచారు? గొల్లవాడు కృష్ణుడు అయ్యాడు. కృష్ణుడు ఏంటి? బీసీడీఏ కదా గొల్లవాడు. మనకి ఇక్కడ మనకు వచ్చే ధర్మం అంటే ఏమిటి? మనం చేసే పని. ఇప్పుడు నేను టీచింగ్ చెప్తున్నాను, నేను గొప్ప టీచింగ్ చెప్పాలంటే అవును, అది పుట్టుక అనేది పుట్టుకతో ఏది కులం ఉండదు. ఇప్పుడు నేను బ్రాహ్మణుడిని అంతే అంతే సార్. ఇప్పుడు ఒక బేపనోడికి వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అనుకోండి, అతను బ్రాహ్మణుడు అవ్వడు, తను ఏమవుతాడు? కింద ఉన్న రాజుకి కింద ఉన్న వర్గం అవుతాడు. ఇంతే. మరి ఇందులో ఏముంది? ఇదేం లేదు కదా. అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే ఆయన ఏం చెప్పాడంటే అరే నీ పని ఇది, ఒక అమ్మ పని పిల్లల్ని పాలించడమే. పిల్లలు ఎందుకు నాకు, ఏంటిది బయటికి వెళ్ళిపోతాను అని ముసళ్ళు పాములు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళకుండా మనల్ని కట్టి ఉంచడానికి బంధంలో ఉంచడానికి ఇవన్నీ చెప్పారు, అంతేగాని ఇదేమీ కాదు. ఓకే, అంటే మరి అక్కడ అందులో కూడా అలాగే చెప్పారు కదా సార్, వాళ్ళ స్వాభావిక కర్మల వలన వాళ్ళకి జన్మ అనేది లభిస్తుంది అనేది. ఇదంతా ఇప్పుడు సింపుల్ గా చెప్తాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటా, ఊరికే ఏసీలో ఉండొచ్చు కదా. మరి నేనెందుకు టీ అమ్ముకునే వాళ్ళగా అయ్యాను అని నాకు అప్పుడు డౌట్ వచ్చి స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే లేదురా కింద జన్మలో ఇలా అయ్యో, అందుకే ఇలా అయ్యామంటే అది మన సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పారు. కానీ మరి మోడీ కూడా టీయే కదా అమ్ముకున్నాడు, ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వలేదా? అబ్దుల్ కలాం పేపర్ వేసాడు కదా, రాష్ట్రపతి అవ్వలేదా? ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు పేపరు పాలు అమ్మాను కదా, సర్వింగ్ క్యాటరింగ్ వెళ్ళాను కదా, మరి నేను ఇప్పుడు ఇంత స్థాయికి వెళ్ళలేదా? మన తెలివైన వాళ్ళకి మనకు జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. ఏ నాలెడ్జ్ లేనివాడు తిరుగుతున్న వాడికి ఏమనిపిస్తుంది? ఆ దగ్గర ఏ టాలెంట్ ఏ నేర్చుకోవడానికి లేనివాడు నేను ఇప్పటికీ కాలువలు తుడుచుకుంటూనే ఉన్నాను అంటాడు. ఏ స్కిల్ నేర్చుకుంటే పైకి అవ్వడానికి వాడికి అవకాశం లేదా? ఉంది, కానీ వాడు నేర్చుకోడు. సొసైటీ మీద దేవుడి మీద తోసేస్తాడు. వీడికి ఏదో చెప్తే సరిపోద్ది కదా అని మన వాళ్ళు కింద జన్మలో చేశారు. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు, బ్రో మన అందరం ఒక కాలేజీలోనే ఒక స్కూల్లోనే చదువుకున్నాం, నువ్వెందుకు మాత్రమే ఇంత హైలీ టాలెంటెడ్ గా ఇంతలా అయ్యో మేము ఎందుకు అవ్వలేకపోయాం అంటే పూర్వజనం సుప్రీం అని చెప్పేది పని అయిపోద్ది కదా. కానీ నేనేం చెప్తాను, నేను రోజుకి 8-10 గంటలు చదువుతున్న విషయం ఆడికి తెలుస్తుందా?
మా మేఘనా మేడం ఇక్కడ ఉంటే నాకు ఇబ్బంది అని మేఘనా మేడం పొద్దున్న అక్కడ పంపించేసి నా పిల్ల రేపు సెప్టెంబర్ 30 సంవత్సరం, సెప్టెంబర్ 30 తనకు బర్త్డే అయినా కూడా తను అక్కడ పట్టేసి నేను మహా అయితే తనతో ఒక నెల గడిపాను. ఎందుకు? చదవడం తప్పదు కాబట్టి. మరి నేను మా పాపతో మిస్ అయిన అద్భుత క్షణాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఏంటంటే పూర్వజన్మలో చేశాను అనుకుంటారు. మరి నేను ఎంత చదవకపోతే ఎంత అవుతుందా? వాళ్ళని తృప్తిపరచడానికి చెప్పిన ప్రశ్నలే కానీ నిజం కాదు. మీరే ఆలోచించండి, మనసుతో ఆలోచించండి. ఊరికే ఒకటి ఆలోచిస్తే ఆహా ఇదా నిజమే కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. కిందటి జన్మలో మీరు తెలివైన వాళ్ళు. ఇప్పుడు సింపుల్ గా ఒక డైలాగ్ చెప్తాను వినండి, అయిపోయింది ప్రశ్న అంతా. కిందటి జన్మలో ఒక పాప, ఒక 40 సంవత్సరాల అమ్మాయి, సరే ఆంటీ 40 సంవత్సరాల ఒక ఆంటీ ఒకటి కూడు బ్రోతల్ హౌస్ నిర్మించిందండి. బ్రోతల్ హౌస్ పెట్టింది. సింపుల్ గా చెప్తా ఉదాహరణ. బ్రోతల్ హౌస్ పెట్టి విటులను తెచ్చుకుంది. విటులను తెచ్చుకొని అమ్మాయిలతో వ్యభిచారం నడుపుతుంది. అయిపోయింది. ఇప్పుడు కిందటి జన్మలో చేసిన తప్పు కదా అని ఈ జన్మలో 20 ఏళ్ళకి ఆ అమ్మాయిని రేపు చెప్పిస్తానంటే ఆడు దేవుడు అవుతాడా, దిక్కుమాలుడు అవుతాడా? మీరే ఆన్సర్ చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్గా అర్థమైంది మీకు? కిందటి జన్మలో తనకి బ్రోతల్ హౌస్ నడిపిందండి. తనకు తెలుసో తెలియకో తను చేసిన పడిపోయి విటులను తెచ్చుకుందండి, వ్యభిచారం నడిపిందండి. ఈ సంవత్సరం ఈ జన్మలో పుట్టిందండి. కిందటి జన్మ ఏమైనా గుర్తుందా ఆవిడికి? లేదు. కిందటి జన్మ విషయాలు ఇప్పుడు ఏమైనా గుర్తున్నాయా? కిందటి జన్మ ఫ్రాన్స్ లో పుట్టి ఉంటది, ఫ్రెంచ్ వచ్చి ఉంటది. ఈ జన్మలో తెలుగులో పుట్టి ఉంటది, గోదావరి భాష వచ్చి ఉంటది నాలాగా. ఈ జన్మలో 20 ఏళ్ళకి నువ్వు కిందటి జన్మలో తప్పు చేసావు కదా అని ఈ జన్మలో అమ్మాయిని రేపు చేపిస్తే ఆడు దేవుడు అవుతాడా, దిక్కుమల్లా కొడుకు అవుతాడా? మీరే చెప్పండి ఆన్సర్. అవును సార్, కరెక్టే. కానీ దేవుడు శిక్ష వేయడు కదా సార్. మన అందులో ఒక జన్మ మన కర్మ సిద్ధాంతంలో అది కూడా చెప్తారు కదా. పుట్టినప్పుడు ఏం పుట్టిస్తుంది మిమ్మల్ని? మనం చేసిన అంటే మీకు అక్కడ వాల్యుయేషన్ అనేది అవుతుంది. కర్మ సిద్ధాంతం అదే కదా సార్ చెప్తుంది. సో నువ్వు ఏం తప్పు చేసావో దాన్ని బట్టి నువ్వే నిర్ణయించుకుంటావు నీ జన్మని. ఎవరు కౌంట్ చేస్తారు? లెక్కలేసాడు ఎవడు? సాక్షిభూతంగా ఉంటాడు పరమాత్మ మాత్రమే. నువ్వు చేసిన దానికి నువ్వే మీరు అక్కడి నుంచి మళ్ళీ పరమాత్మ సాక్షిభూతంలోకి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు అంటారు ప్రకృతిలోకి వెళ్ళిపోతారు తర్వాత. ఇది ఏమీ నిజం కాదు. నేను చెప్పిన దానికి ఆన్సర్ మీరే వెతుక్కోండి. నేను రైట్ అని నేను చెప్పట్లేదు. మీ మనసులోకి మీరు ఒక రోజు 10 నిమిషాలు గుళ్ళోకో వాకింగ్కి వెళ్తున్నప్పుడు కరెక్టే కదా. కిందటి జన్మలో చేసిన అమ్మాయి బ్రోతల్ హౌస్ ఈ జన్మలో ఇంకా సింపుల్ గా చెప్తాను. మా పాప ఉందండి, ఎవరో ఒక బాబు ఉన్నాడండి. చిన్నప్పుడు 8 నెలల వయసులో నా మీద టాయిలెట్ పోసాడండి. 8 నెలల వయసు తెలుస్తుందని టాయిలెట్ గురించి పోసాడు. నేను పెద్ద అయ్యాక 30 ఏళ్ళ తర్వాత అడిగిన పగ తీసుకుని ఆమె టాయిలెట్ పోసాడు. ఇప్పుడు నలుగురు మీద అందరూ చూస్తున్నా కానీ టాయిలెట్ పోస్తానంటే అది అర్థం లేని మాట. కాబట్టి ఇవి నిజానికి రావు. ఇవి ఏంట్రా అంటే ఫుల్ గా తినేసి చెట్టు కింద కూర్చొని వాదించుకోవడానికి ఉపయోగపడతాయి. పునర్జన్మ, నేను అదే చెప్తాను, ఉన్నది ఒకటే జన్మ, అది ఈ జన్మ మాత్రమే. ఈ జన్మని సాధ్యమైనంత పక్క వాళ్ళకి సేవ చేస్తూ మనం ఆనందంగా ఉంటూ వెళ్ళిపోవడమే. ఇంతకు మించి ఏమీ లేదు. మీకు ఏమైనా ప్రశ్నలన్నీ క్లియర్ అయినాయి? ఇంకా చెప్పమంటారా? అర్థమైంది అనుకుంటున్నాను. ఆ కర్మ సిద్ధాంతం అది అడుగుదాం అనుకున్నాను. సంతోషం. రేపు ఇంకొక మంచి ప్రశ్నతో రండి. ధన్యవాదాలు.